నిండినాయండి, ఏం చేస్తారు ఆ నీళ్ళని? ఇప్పుడు మీకు అదేది గండికోటో గండిపేటో ఇట్లాంటి రిజర్వాయర్ ఉందండి, మంజీరా దగ్గర రిజర్వాయర్ ఉంది. ఆ నీళ్ళు ఏం వాటిని శుద్ధి చేసి మంచినీళ్ళుగా మార్చి కదా మళ్ళీ వినియోగించుకోవాలి కదా. వినియోగించుకుంటారు. అది ఎక్కడ? ఆరా సాగరు వాటి దగ్గర. ఇక్కడ వీటి దగ్గర చేయాలంటే ఇప్పుడు ఈ ప్రతి రిజర్వాయర్ దగ్గర ఒక నీటి శుద్ధి కర్మాగారం పెట్టాలి, పైపులు వేయాలి, మళ్ళీ ఊరంతా పైపులు వస్తాయి. 5 రిజర్వాయర్లు 5 పైప్ లైన్స్ ఉంటాయా? మీరు ఒక ఊరికే ఉంటుంది, హైదరాబాద్కి ఒక నీటి శుద్ధి కేంద్రం ఉంటుంది, విజయవాడకి ఒక నీటి శుద్ధి కేంద్రం ఉంటుంది. లేదు ఆ మూల ఎక్కడో ఒక నీటి శుద్ధి కేంద్రం ఉందంటే ఈ మూల ఇంకోటి ఉందంటే ఒక అర్థం ఉంది. ఒక 29 గ్రామాల పరిధిలో 5 నీటి శుద్ధి కేంద్రాలు ఉంటాయా? ఎట్టుంటది అది? అప్పుడు ఎంత భూమి కావాలి దానికి? నీటి శుద్ధి కేంద్రం అంటే ఇవన్నీ తలనొప్పే కదా. ఇదేంటంటే వేగ్గా అరిచేసి దబాయించేసేసి అసలు అంశం చర్చకి రాకుండా చేస్తున్నారు. ఇక్కడ ఆ నీళ్ళని శుద్ధి చేయాలని ఇప్పుడు అవి పెట్టాలి. ఇప్పుడు ఆ ప్లానింగ్ లేదు ఇందులో లేదా. ఒకవేళ పోని వీళ్ళు శుద్ధి చేశారు, నీళ్ళని చేయొద్దు, ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అంటే భవిష్యత్తులో నగరంగా ఏర్పడితే అక్కడ నివాసాలు మంచినీళ్ళు కావాలి, ఈలోపు మున్సిపల్ వాటర్, ఈలోపు ఏం చేస్తారు?